హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిజం చెప్తా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమెరికా ఎందుకు వెనిజులా ప్రెసిడెంట్ మదురోని అరెస్ట్ చేసింది. అమెరికా చెప్పిన రీజన్స్ అన్ని మనం ముందు వీడియోలోనే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మాత్రం యాక్చువల్ రీజన్స్ ఏంటి, అసలు అమెరికా ఎందుకు అటాక్ చేసింది, దాని వెనక ఉన్న పచ్చి నిజాలు మీ ముందు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్. ఇదే మెయిన్ రీజన్. వెనిజులా దగ్గర చాలా హెవీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ యూఎస్ఏలో ఆయిల్ రిజర్వ్స్ తగ్గుతూ వస్తున్నాయి అండ్ అక్కడ కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని హెవీ క్రూడ్తో రన్ అయ్యేలా డిజైన్ చేశారు. సో అమెరికాలో హెవీ ఆయిల్ రిజర్వ్స్ చాలా తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ అన్నిటికీ హెవీ ఆయిల్ చీప్గా దొరికే ఏకైక ప్లేస్ వెనిజులా. లేకుంటే ఆ కంపెనీస్ అన్నీ మూసేయాల్సిందే. ఒక్క రిఫైనరీ కాస్ట్ $100 బిలియన్, అంటే నియర్లీ 100 లక్షల కోట్లు. అలాంటి రిఫైనరీస్ అక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అమెరికాని రిచెస్ట్ కంట్రీగా నిలబెట్టేది ఈ కంపెనీస్ నుంచి వచ్చే ప్రాఫిట్స్. సో అందుకే అమెరికా ఎప్పుడు ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీస్తో బిజినెస్ చేస్తాయి. అక్కడ ఆయిల్ని వాళ్ళ కంట్రీస్కి ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఒకవేళ అక్కడ కంట్రీస్ వెనకుంటే స్లోగా ఇంటర్నల్ ఎకానమీని దెబ్బతీస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ వార్ చేస్తే ప్రపంచం దృష్టిలో బ్యాడ్ అవుద్ది కదా. సో అలా ఇంటర్నల్గా ఆ కంట్రీ ఎకానమీని డ్యామేజ్ చేయటం, తర్వాత అక్కడ అపోజ్ చేసే మెయిన్ లీడర్ని అమెరికాలో పెట్టుకున్న బొక్కలో రూల్స్తో అరెస్ట్ చేయడం అండ్ ఆ కంట్రీని కంట్రోల్లో తీసుకోవడం అంతే. సో అలా ఇంటర్నల్ ఎకానమీని దెబ్బతీసి ఆ కంట్రీ లీడర్ని అరెస్ట్ చేసి అక్కడ వాళ్లకు వీళ్ళే మెయిన్ దిక్కు అనేలాగా అలా ఒక చెత్త ప్రపగాండను ప్రమోట్ చేసి ఆ కంట్రీని కంట్రోల్లో తీసుకుంటుంది. సేమ్ ఇలానే ఎంతో గొప్ప గొప్ప లీడర్స్ని చంపేసింది. ఎగ్జాంపుల్గా గడాఫీ, చెగువెరా ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ని కూడా ఈ సేమ్ రీజన్స్తో చంపేసింది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీకు జరిగే విషయం గురించి చెప్పడం ఒకటే కాదు, అమెరికాను నమ్మకండి, అమెరికాను సపోర్ట్ చేయడం ఆపాలి అని. ఏ కంట్రీ అయినా ఆ కంట్రీస్లో ఏదైనా న్యాచురల్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే అండ్ ఆ కంట్రీకి న్యూక్లియర్ పవర్ లేకుంటే ఆ రిజర్వ్స్ అన్ని అమెరికావే అనేలా బిహేవ్ చేస్తుంది. ఇది వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్. సో బీ కేర్ఫుల్ అబౌట్ వరల్డ్ పాలిటిక్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. ఇలాంటి నిజాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.